దయుంచయ దేవ వినాయకుణ్ణి లంబోదరుణ్ణి పార్వతీపుత్రుణ్ణి 10 కిలో వినాయకుణ్ణి లంబోదరుణ్ణి పార్వతీపుత్రుణ్ణి 10 కిలోమీటర్లు మోసావా. ఆ భాగ్యం ఆ లక్కు భగవంతుడు నాకు కలగజేసుంటే దండాలయ్య ఉండాలయ్య. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి పూజ మా ఇంట్లో ఎలా చేసుకున్నాం ఏంటి అని చూపిస్తున్నాను. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నేను వచ్చేసి వినాయకుడికి ప్రసాదనాలు ఏమేమి చేశానా అని చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి వడల్లో వచ్చేసి ఆనియన్ ఏమేమి వేయలే, దేవుడు మటుకి సపరేట్గా చేశాను. ఫస్ట్ పులిహార చేశాను, వినాయకుడికి ఇష్టంగా పాయసం చేశాను. పాయసం వచ్చేసి మా సైడ్ వచ్చేసి బెల్లంతో చేస్తాము. పొంగల్ లాగా రైసు సేమ్యా అన్నీ వేసి ఉడకబెట్టి పాలు పొంగల్ అదే బెల్లం అన్నీ వేసి చేస్తాము. నెక్స్ట్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు అవన్నీ కూడా చేశాను. అవి ఇప్పుడే ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టేసినాను. ఉండ్రాళ్ళు అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. కొంచెం స్వీటు కొంచెం ఎక్కువగా ఉంది, తీయగా ఉన్నాయి బాగా ఉండ్రాళ్ళు అన్నీ. ఇట్లా వచ్చేసి నేను వినాయకుడికి ఈ వెరైటీలన్నీ చేశాను. ఇంకా వడపప్పు పానకం కూడా చేశాను. మొత్తం 8 రకాలు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ వచ్చేసి 9 కరెక్ట్గా 9 వెరైటీస్ పెట్టాను వినాయకుడికి ఇష్టంగా. ఇవన్నీ ప్రిపేర్ చేశాను. మార్నింగ్ వచ్చేసి వినాయకుడికి ఎక్కువ ప్రసాదానాలే కదా వినాయకుడికి ఇష్టము. ఉండ్రాళ్ళు కుడుములు అవి కంపల్సరీ. ఇదిగో మా బుజ్జి వినాయకుడిని తీసుకొచ్చేసారు మా బాబు చూపిస్తున్నాడు. మా బాబుకు వినాయక చవితి ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బెంగళూరులో ఎక్కువ సెలబ్రేషన్ చేస్తారు కదా, వినాయకులు పెద్ద పెద్ద వినాయకులు పెట్టి అలా ఎక్కువ నిమజ్జనాలకి అలా ఎక్కువ డ్యాన్స్ ప్రోగ్రాలు అంటే అవన్నీ చాలా జరుపుతారు. లాస్ట్ ఇయర్ నుంచి మా బాబుకి ఐడియా ఉంది. కరోనా టైంలో వినాయకుడిని ఏం పెట్టలేదు కాబట్టి తెలియలా. లాస్ట్ ఇయర్ నుంచి మాత్రం వినాయక చవితి అంటే ఏందో ఫెస్టివల్ గురించి బాగా ఐడియా వచ్చింది. అందుకే మా బాబుకి వినాయక చవితి ఫెస్టివల్ బాగలేకపోయినా ఖచ్చితంగా జరపాల్సిందే అని చెప్పాడు. కొంచెం వాయిస్ ఇగ్నోర్ చేయండి, జలుబు చేసింది బాగా. ఫస్ట్ వచ్చేసి వినాయకుడికి వచ్చేసి బొట్లు అవన్నీ పెడుతున్నాను. ఇది మట్టి వినాయకుడే. ఇది మాత్రం ఇంట్లోనే నిమజ్జనం చేసేసాం మేము వినాయకుడిని వచ్చేసి. ఇది మట్టి వినాయకుడు. వినాయకుడికి ఇష్టం జిల్లేడి పూలతో మాల, అది కూడా వేసాము. అది బయట దొరుకుతుంది. అది తీసుకొచ్చి ఇంకా వినాయకుడికి ఇష్టంగా బొట్లు అవన్నీ మన ఇంట్లో బొట్లు పెట్టాలి కదా, వాళ్ళు పెట్టిన ఇది పైన మట్టి దానిపైన పెయింటింగ్ వేశారు. ఇది మట్టి వినాయకుడు. వినాయకుడు గొడుగు కూడా తీసుకొచ్చాడు మా బాబు. గొడుగు దగ్గర గొడవ చేశాడు బాగా, గొడుగు కొనాల్సిందే అని. పూలు వచ్చేసి చామంతి పూలు దండ తీసుకున్నాను, అదే వేస్తున్నాను వినాయకుడికి. సింపుల్గానే చేసే, ఎక్కువ హెవీ అలా ఏం కాకుండా. ఎందుకంటే కొంచెం జలుబు అలా చేసింది, ఎక్కువ ప్రసాదానాలు కూడా చేయలేకపోయాము. అందుకే ఇంక సింపుల్గా ఎలా జరిపేసుకున్నాం. బనానా ట్రీస్ ఇవి ఉన్నాయి కదా, అరిటాకులు అవన్నీ తెచ్చారు. ఇంకొచ్చేసి పత్రిక అన్నీ బయటే తీసుకొచ్చాం. మాకు ఇక్కడ దొరికేది ఇంకా చెట్లు అవన్నీ తక్కువే కాబట్టి ఇంకా కొనుక్కొచ్చుకోవటమేగా. ఇదిగో గొడుగు, మా బాబు గొడుగు పెట్టాల్సిందే పెట్టు అని. దాన్ని నేను పెడితే తీయటం, ఇటు పెట్టడం అటు పెట్టడం, ఇదే పని మా బాబుకి. వినాయక చవితి ఫెస్టివల్ మాత్రం చాలా ఇష్టం మా బాబుకి వచ్చేసి. పొద్దున్నే లెగిసాడు, వినాయకుడి కోసం షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చాడు. అన్నీ మా బాబాయ్ చేస్తున్నాడు. వినాయక చవితి అంటే పిల్లలందరికీ ఇష్టమే కదా, వినాయక చవితి ఇష్టం లేని వాళ్ళు ఉండరు. ఇలా నేను వచ్చేసి ఇంకా వినాయకుడి పూలు అవన్నీ పెట్టి ఇంకా దీపాలు అన్నీ వెలిగిస్తున్నాను. మేము వచ్చేసి ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ వినాయక చవితి పూజ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను లాస్ట్ ఇయర్ది. ఇది ఈసారి మేము వినాయక చవితి ఇలా జరుపుకుంటున్నాము. చూడండి వీడియోని ఫుల్గా.
మేము వచ్చేసి ప్రతి సంవత్సరం పూజ వచ్చేసి ఇలానే చేసుకుంటాను. నేను వచ్చేసి వినాయక చవితి పూజ హాలిడేస్ ఎక్కువ రావు కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కుదరదు. ఓన్లీ ఒక్కరోజు 2 రోజులకి వెళ్ళలేం కదా. అదే 10 days అలా అయితే వినాయక చవితికి కూడా వెళ్ళొచ్చు. ఈ వినాయక చవితికి మాత్రం 1 dayనే ఇస్తారు కాబట్టి హాలిడే. మేము ఇంకా ఇక్కడే జరుపుకుంటాం వినాయక చవితి ఫెస్టివల్. నేను వచ్చేసి ఇలా జరుపుకుంటాను. మా బాబు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే కన్ఫామ్గా వెళ్ళేవాళ్ళం మా అమ్మ వాళ్ళ ఇంటికి. మా ఫ్యామిలీతో జరుపుకుంటూ ఉండేవాళ్ళం ప్రతి సంవత్సరం. ఇంకా మా బాబు స్కూల్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇంకా వినాయక చవితి మేము ఇక్కడే జరుపుకోవాల్సి వస్తుంది. మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతూ ఉంటారు అమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళలేకపోతున్నామని? ఫెస్టివల్స్ హాలిడేస్ ఉండవు కాబట్టి ఇదే ఇబ్బంది. హాలిడేస్ ఉంటే ఖమ్మంగా వెళ్ళొచ్చు అందరూ. నేను వచ్చేసి ఇంకా మేము మా బాబు మేము ముగ్గురమే కాబట్టి మేము ముగ్గురం ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇంకా మాకు తెలిసిన నైబర్స్కి అందరికీ ఇంకా ప్రసాదాలు అలా ఇచ్చుకొని ఈసారి వినాయక చవితి ఇలా జరుపుకున్నాము. పూజ వచ్చేసి ఇంకా పూర్తయిపోయింది. వినాయకుడికి కథ వినేసాము. వినాయకుడి కథ కంపల్సరీ వింటాం కదా, సంవత్సరంలో వినేది మనం ఇది ఒక్కసారే కాబట్టి వినాయకుడి కథ కూడా వినేసాను. మీలో ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ బుక్స్ అది పెట్టి పసుపు కుంకం పెడతారు? ఇప్పుడు కూడా పెడుతున్నారా లేదా కామెంట్ చేయండి. మా బాబాయ్ అయితే అస్సలు పెట్టనీడు పసుపు కుంకం బుక్స్కి. ఊరక పూజ చేయటమే, పూజ చేసేటప్పుడు బుక్స్ పెట్టి ఇంకా చింతలు చల్లటమే. పసుపు కుంకం మాత్రం అస్సలు పెట్టనీడు మా బాబాయ్ అయితే. మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. వినాయక చవితి రోజు ఇది వచ్చేసి ఇంట్లో పూజ చేశాను, అది కూడా చూపిస్తున్నాను. డైలీ ఎలా చేస్తామో అలానే పూజ చేసి ప్రసాదంగా వచ్చేసి టెంకాయ కొట్టాను ఇంట్లో పూజ గదిలో వచ్చేసి. ఇది ఈసారి వినాయక చవితి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి ఇంకా వినాయక చవితికి. ఈ సంవత్సరం వచ్చేసి ఇలా జరుపుకున్నాం వినాయక చవితి. మీ